ఇది ఎలనాటి బాగ్దాద్ నగరం, అరబ్ రాజ్యాలలో తలమానికం. ఇది సూఫీల నగరం. తన సంస్కృతి, జ్ఞానం, ప్రతిభలకు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నగరం. బాగ్దాద్ లోకానికే ఆదర్శవంతమైన నగరం. ఇక్కడ శాంతి, సౌభాగ్యాలు వెలివిరుస్తుండేవి. కానీ బాగ్దాద్ పున్నమి చంద్రుడికి గ్రహణం పట్టినట్లయింది. ప్రజానురంజకంగా పాలించిన పాదుషా వెళ్ళిపోయారు. ఒక మానవ రూప సైతాను ప్రభువయ్యాడు. అతను ప్రజాకంటకుడై తానే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు. తనను దేవుడుగా అంగీకరించని వాళ్లను దారుణంగా చంపసాగాడు. మానవత్వం మంటగలిసిపోయింది. ఆ సైతాను దురాగతాలకు అంతులేదు. కానీ అతని క్రూరత్వం చిత్తశుద్ధితో అసలైన దేవుణ్ణి ఆరాధించే వారిలో ఇలాంటి భయాన్ని సృష్టించలేదు. ఒక వంక రాక్షసత్వం విశృంఖలంగా సాగుతున్న రోజుల్లో మరొక వంక నిజమైన ఆరాధకులు తమ ప్రార్థనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మిత్రులారా, మనం ప్రార్థించవలసింది ఈ భూమ్యాకాశాలను సృష్టించిన ఆ దేవుణ్ణి. ఆ పైవాడే ఈ సకల జగతికి రక్షకుడు. అందువల్ల వాడొక్కడే ప్రార్థనకు అర్హుడైన వాడు. అతడు అత్యంత దయార్ద్ర హృదయుడు. మిత్రులారా, ఇతరుల హృదయాలను గాయపరచడం, ఇతరులను బాధ పెట్టడం, ప్రాణాలు తీయడం అనేది క్రూరత్వం, అమానుషం. కానీ దేవుడు చూపిన మార్గంలో సాగిపోతూ బలి కావడం ఒక పరీక్ష లాంటిది, త్యాగం. నేడు నేను మిమ్మల్నందర్నీ ఇక్కడికి రమ్మన్న కారణం మీలో ఎవరెవరు నాతో పాటు ఆ దేవుడి సేవకులుగా సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి. మీలో ఎవరున్నారు? నాతో పాటుగా మృత్యుముఖంగా సాగిపోయే వాళ్ళెవరున్నారు? ఈ జీవితం ఆ దేవుడిచ్చిన దానం. ఇది ఆయనకే సొంతం. ఈ జీవితం ముగిసిపోయినా అది కేవలం ఆయన సంకల్పమే. నన్ను సమర్థించడానికి ముందుగా మీరంతా బాగా ఆలోచించుకోండి. మీరు మీ శిరస్సు వంచడానికి సిద్ధంగా ఉన్నారా, లేక శిరస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. మీలో ఎవరెవరు నాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి. ముఖ్తార్ గారు, నేను మీతో రావడానికి సిద్ధం. ముఖ్తార్ భాయ్, నేను మీతో వస్తాను. నేను కూడా మీ వెంటే ఉంటాను. నేను వస్తాను. శుక్రియా. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. మన బాగ్దాదుకు పట్టిన సైతాన్ జాఫర్ పీడ త్వరలోనే వదిలిపోతుందని. మిత్రులారా, ఇక నుండి మనమందరం ఇక్కడికి బదులు వేరొక రహస్య స్థావరంలో కలుసుకుంటాం. నాన్నగారు, నేను వస్తాను. ఇతను నా కుమారుడు అస్గర్. వయసులో మనందరికంటే చిన్నవాడే, కానీ ఈ సత్కార్యానికి అందరికంటే ముందుంటాడు. బాబు అస్గర్, నువ్వింకా పసివాడివి. నువ్వు పెద్దవాడివి కావాలి. నీకు రెక్కలు రావాలి. దేవుడు చూపిన మార్గంలో నేను వెలిగించిన కాగడాన్ని నువ్వు పట్టుకుని ముందుకు సాగాలి. సైతాన్ జాఫర్ నశించాలి. సైతాన్ జాఫర్ నశించాలి.
మా మంత్రి గారికి 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 ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. మహామంత్రి తుగ్లక్ ఖాన్ గారికి సవినీయ వందనాలు. సేనాధిపతి కాసిం సాబ్రీ, మేము నీకు నీ సైనికులకు ఏకైక దేవుడు జాఫర్ వర్తమానం తీసుకొచ్చాం. వారికి మీ అందరి మీద ఆగ్రహంగా ఉంది. రాను రాను నగరంలో ఆయన్ను ధిక్కరించే తిరుగుబాటుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్ళు ఏకైక దేవుడు జాఫర్ని దేవుడిగా స్వీకరించడం లేదు. ఆయన కోపానికి మరో కారణం, ఇంతటి కఠినమైన కాపలా పెట్టినా కూడా కొందరు దొంగచాటుగా ప్రార్థనా మందిరాలకు వెళ్తుండడం, ఏకైక దేవుడు జాఫర్కి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం. అలాంటి వాళ్ళు నిజానికి దేశద్రోహులు. ఏకైక దేవుడు జాఫర్ని ధిక్కరిస్తున్నారు. ఈ సమాచారం నీకు తెలుసా? తెలుసు అన్నగారు. సేనాపతి కాసిం సాబ్రీ, నేను ఇక్కడికి నీకు అన్నయ్యగా రాలేదు. ఏకైక దేవుడు జాఫర్కి మంత్రిగా వచ్చాను. పొరపాటు క్షమించండి మహామంత్రి గారు. మంచిది, కానీ ప్రస్తుతం ముఖ్యమేమిటంటే ఆ నేరస్తుల్ని, పాపాత్ముల్ని పట్టుకోవడం. మీకిదే హెచ్చరిక. ఆ ద్రోహుల్ని 48 గంటల్లో బంధించి ఏకైక దేవుడు సమక్షంలో హాజరుపరచకపోతే ఆ నేరస్తులకి బదులు మీరందరూ ఏకైక దేవుడు జాఫర్ కోపాగ్నికి బలవుతారు. మహామంత్రి తుగ్లక్ ఖాన్ గారు, మేం మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, మా బాధ్యత నిర్వహణలో ఎలాంటి లోపము లేదు. మీరనేది నిజమే. ఆ నేరస్తులు మా కళ్ళు కప్పి తిరుగుతున్నారు. ఇకపై అలా జరగదు. 2 రోజుల్లో మేము ఆ దుష్టులందరినీ బంధించి ఏకైక దేవుడు జాఫర్ పాదాల చెంత పడవేస్తాం. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అదే మేము కోరేది. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. మా మంత్రి గారికి 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 మా మంత్రి గారికి. మూర్ఖులారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, మేము మహామంత్రి గారైన తుగ్లక్ గారి తమ్ముడైనందుకు సంతోషించండి. ఆయన కేవలం మా మొహం చూసి మీ చేతగానితనాన్ని మన్నించేశారు. కానీ ఈ పొరపాటు ఇంకోసారి జరగకూడదు. తెలిసిందా? బాగా గుర్తుంచుకోండి. మనమిక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నేరస్తులను వెతికి పట్టుకోవలసిందే. అందులో వృద్ధులున్నా సరే, పిల్లలున్నా సరే, పురుషులైనా సరే, చివరికి ఆడవాళ్ళైనా సరే. తెలిసిందా? పదండి, త్వరగా పదండి.
సేనాధిపతి కాసిం సాబ్రీకి జై. ఫరీద్గుల్, నువ్వు మాకిష్టమైన కొత్వాలివి, కానీ బాధగా ఉంది, నువ్వు మా చిన్న పని కూడా చేయలేకపోయినావు. హుజూర్, ఎందుకు అలా అంటున్నారు? ఎందుక? నువ్వు ఇంతవరకు కనుక్కోలేకపోయినందుకు. ఆ రహస్య మందిరం ఎక్కడ ఉందో ఆ చోటు, ఆ దేశద్రోహులు దొంగతనంగా ప్రార్థనలు చేసే ఆ చోటు, ఏకైక దేవుడు జాఫర్ని ధిక్కరించే వాళ్ళని పట్టుకోనందుకు. అదా హుజూర్, ఏం చేయమంటారు? పగలు రాత్రి కూడా ఆ పని మీదే ఉంటున్నాను నేను. కానీ సేనాపతి గారు వాళ్ళు చాలా మోసగాళ్ళు, గుంట నక్కల్లాంటి టక్కరి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తారో జాడ తెలియనివ్వరు. మరొక సమస్య ఏమిటంటే వాళ్ళంతా ఎంతో ఐకమత్యంగా ఉండటం. వాళ్ళని ఎన్ని రకాలుగా ఆశ పెట్టినా నోరు విప్పరు. కానీ సేనాపతి గారు, మీరేం ఆందోళన పడకండి. నేను ఒక నీళ్ళలా వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాను. ఏదో ఒక రోజు ఆ నేరస్తులు చిక్కిపోయి తీరుతారు. కొత్వాల్ ఫరీద్గుల్, ఒక మాట మాత్రం మర్చిపోకు. ఏకైక దేవుడైన జాఫర్ మనకి కేవలం 2 రోజులు గడువు ఇచ్చాడు. 2 రోజులు. 2 రోజుల్లో మనం వాళ్ళని గనక పట్టుకోలేకపోతే నాకు ఈ సేనాధిపత్యము ఉండదు, కొత్వాలుగా నువ్వు ఉండబోవు. అధికారం పోయాక చిల్లి గవ్వకు కూడా పనికిరావు, వీధిన పడతావు. చిత్తం. అఘోరించావు. ఇప్పుడు ఆ నేరస్తుల్ని స్వయంగా మేమే వెతుకుతాం. నువ్వు కూడా మా వెనువెంటరా. చిత్తం హుజూర్. ఆజం ఖాన్ ఒక సైనిక దళం నీ వెంట వస్తుంది. అస్లం ఖాన్ ఒక దళాన్ని నీతో పాటు తీసుకువెళ్ళు. ఇక పద ఫరీద్గుల్. పదండి హుజూర్. దేవుడు సైతాన్ జాఫర్ని ఎప్పుడు పట్టుకుపోతాడు. వాడు మన దైవ ప్రార్థనలు కూడా నిషేధించి వేశాడు. నాన్న, వాళ్ళు నిషేధించినంత మాత్రాన చిత్తశుద్ధి నిజాయితీ కలవారు వాడి పైశాచిక ఆదేశాలు ఎందుకు పాటిస్తారు? ప్రార్థనకు వేలవుతుంది నాన్న. ఇక నేను వెళ్తాను, సరేనా? కొంచెం అప్రమత్తంగా ఉండు నాన్న. ఆ జాఫర్ సైనికుల దృష్టిలో పడకుండా చూసుకో బాబు. నీకేమన్నా అయితే వృద్ధాప్యంలో నాకు తోడు ఎవరు? మీరంతగా కంగారు పడకండి నాన్నగారు. ఆ సైతాను ఉరికమ్మం ఎక్కిస్తాడు, అంతేగా. నాన్న, దేవుడి భక్తుడుగా నేను అందుకు కూడా సిద్ధమే. ఆ అల్లాయే దిక్కు. వెళ్ళు, దేవుడే నిన్ను కాపాడుతాడు. వస్తాను నాన్న. వేలవుతుంది, పద పద. హే, జరగండి జరగండి. వీళ్ళు అటే వెళ్తున్నారు. అల్లా, అబ్దుల్ గనీ, అబ్దుల్ గనీ, పద పద పద.
ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? నేను నీకు చెప్పనంటే చెప్పను. అలాగా? అంత రహస్యమా బాబు? అసలు చెప్పనంటే చెప్పనంటున్నారు. ఇదిగో, నేను నీకు స్నేహితుడు అనుకో. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు ఆ జాఫర్ మనిషివి. జాఫరా? లేదు నాన్న, లేదు. నేను జాఫర్ మనిషిని కాదు బాబు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. కానీ చూస్తే జాఫర్ మనిషిలాగే ఉన్నావు. ఓ, బహుశా నా దుస్తులు చూసి నువ్వు అలా అనుకుంటున్నావేమో. నాకు ఆ జాఫర్ పేరు వింటేనే అసహ్యం. నేను వచ్చింది దేవుణ్ణి చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి సాయం చేయడానికి. ఇప్పుడు చెప్తావా? చెప్పు, ఎక్కడికి వెళుతున్నావు? నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. అలాగా? చూడు, ప్రార్థన చేయడానికి వేలైపోయింది. నేను ఇక వెళ్ళనా? నువ్వు ఆ దేవుడికి నిజమైన భక్తుడివి. వెళ్ళు, త్వరగా వెళ్ళు బాబు, వెళ్ళు. ఏమిటిది? అలా చేశారేంటి హుజూర్? ఆ కుర్రాన్ని అలా వెళ్ళనిచ్చారు? ఫరీద్గుల్, పద, మనం గమ్యానికి చేరువలో ఉన్నాం. రండి నా వెంట.